బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. అందరూ బాగున్నారు కదా? ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రోజు ఏంటంటే సింపుల్ వ్లాగ్ అనేది చూపించేస్తాను అంతే. కోన్ పెట్టుకోవటం అవన్నీ చిన్న చిన్న బిట్స్ అనేవి ఉన్నాయి అంతే. వ్యూవర్స్ అనేది కూడా పెరిగారు, చాలా థ్యాంక్స్ అండి. అందరూ నాకు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా ఫీలింగ్ అయితే నా ఫేస్లో కనిపించేస్తుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కూడా హ్యాపీగా జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. అండి మా ఛానల్లో ఇంకా మంచి వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి, అందుకని నన్ను వచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడైతే వ్లాగ్ చూసేద్దాం. నెక్స్ట్ ఇంకా ఇది ఎప్పుడంటే 31st నైట్ అండి, డిసెంబర్. ఆ రోజు ఏంటంటే ముగ్గు అనేది వేసుకుంటాం కదా, అంటే మేము కూడా అలాగే డిన్నర్ మొత్తం అయిపోయినాక ముగ్గు అనేది స్టార్ట్ చేసేసాను. సింపుల్గా వేసానండి, ఏదో హెవీగా ఫుల్ కలర్స్ అలా అయితే ఏం కాదు. అసలు నేను వేసింది కూడా ఇక్కడ 5 చుక్కల ముగ్గు వేసేసి మామూలుగా దాని చుట్టూరా అన్నది నేమ్స్ అనేవి రాసేసాను. జస్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు 2021 అనేసి అంతే. ఇంకా ఏదో అయితే పెద్దగా వేయలేదు, ఎందుకంటే పైన ఉండటం వల్ల పెద్దగా మనకి ఇంట్రెస్ట్ అనేది రాదు కదా. అదే కింద వేయాలనుకో, కింద వేసేటప్పుడు ఏంటంటే అందరూ చూస్తారు, బాగా నీట్గా వేసుకోవాలి, శ్రద్ధగా వేసుకోవాలి అని. అంటే పైన అనిపించదా అంటే అనిపించింది, కాబట్టి నేనైతే ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. అది కాక పైన బాగా చలి ఎక్కువగా ఉంది, సో ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాను, ఇంకంతే. అయితే ముగ్గు మొత్తం మీకు వీడియో అన్నది పూర్తిగా కూడా చూపించలేదు, ఏదో అలా వేస్తున్నట్టుగా ఏదో అలా చూపించేశాను. నెక్స్ట్ దీనిలోకి ఏంటంటే కలర్స్ అనేవి విడిగా ఉన్న పౌడర్స్ కాదండి వేసింది. ఇక్కడ ఏంటంటే నాకు మా సిస్టర్ దగ్గర నుంచి ఇటువంటివి రంగురాళ్ళు లాంటివి వాళ్ళకి దొరుకుతాయి అక్కడ వాళ్ళ ఊర్లో, శ్రీకాళహస్తి. సో అక్కడ నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట ఈ రంగురాళ్ళు అనేవి. అంటే మా అమ్మ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఆ రంగురాళ్ళు అనేవి నాకు ఇప్పుడు బాగా పనికొచ్చినాయి, దాంతోనే వేశాను. చాలా బాగుంది, ఎక్కువగా నిండుగా లేకపోయినా కానీ బాగానే ఉందండి. ఉదయం చూసేసరికి పర్వాలేదు. సో దాంతో అనేది నేను వేసేసి ఇంకా నా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది అప్పటికప్పుడు వేసేసి అలా తీసానమాట, కొంచెం చిన్న క్లిప్ అనేది. నైట్ టైము అయినా సరే నిండుగానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మార్నింగ్ ఒకసారి తీసింది ఎలా ఉంటుందో ఒకసారి చూపించాను చూడండి. మార్నింగ్కి మొత్తం ఆరిపోయింది కదా, ఆరిపోయినాక చూడండి మంచిగా కలర్ఫుల్గా కనిపించింది, పర్వాలేదు. ఇంకా నాకు వచ్చిన దానిలో ఇంకా అలా సింపుల్గా వేసేసాను, ఇంకా అది కాక త్వరగా అయిపోవాలని. నెక్స్ట్ ఆ రోజు నైటే ఒకసారి చూడండి, కిందన అందరూ కూడా భలే పార్టిసిపేట్ చేసుకున్నారు ముగ్గుల్లో, అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని బాగా వేసుకున్నారనమాట. ఇంకా అదే అంతా అయిపోయినాక ఒకసారి బయటికి వెళ్ళి అది కొంచెం చూసేసినాక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను కోన్ పెట్టుకున్నాను. ఎప్పుడు మామూలుగా జనరల్గా పెట్టుకుంటాను ఏ చిన్న అకేషన్ అయినా. సో ఇప్పుడు కూడా అలాగే పెట్టుకున్నా, ఏదో చిన్న డిజైన్ అనేది అలా పెట్టుకొని ఆ తర్వాత ఇంకంతే అండి. అదంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ January 1 కొత్త సంవత్సరం వచ్చేసింది, నైటే వచ్చేసింది. అదే కదా మీకు చిన్నది క్లిప్ అనేది పెట్టాను కదా హ్యాపీ న్యూ ఇయర్ అని, అంతే అండి. అది అయిపోయినాక ఇంకా వెంటనే పడుకుడిపోయాం, కేక్ అనేది ఏం కట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా ఈరోజు ఫ్రైడే కూడా పడింది కదా, సో కాబట్టి మామూలు ఫ్రైడే ఎప్పుడు దీపారాధన పూజలు అన్నీ ఉంటాయి కదా. సో ఆ విధంగా అలాగే ఎలాగో ఇంకా కొత్త సంవత్సరం కలిసి వచ్చింది కదా, ఇవన్నీ కూడా పూజలు అన్నీ అయిపోయినాక నెక్స్ట్ ఇంకేంటంటే నైవేద్యం ఏమీ చేయలేదండి, సింపుల్గా అరటిపళ్ళు మాత్రమే పెట్టేశాను. ఇంకా ఎక్కువగా హెవీగా ఏమీ చేయలేదు, అప్పటికే లేట్ అయిపోయింది కదా పడుకొని లేసేసరికి. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసాను అక్కడ. ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది, అందుకని చూపించలేదు. అక్కడ ఏంటంటే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, పల్లీ చట్నీ. అలాగే ఇంకొక చట్నీ కూడా చేశాను, బాంబే చట్నీ అంటే తెలుసు కదా, శనగపిండి చట్నీతో చేస్తారు, చాలా బాగుంటుంది ఇడ్లీలోకి. సో అది నేను పక్కన పెట్టేసేసి అది వేగిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీకి ప్రిపేర్ చేశాను అనమాట.
ఫస్ట్ ఇడ్లీకి అందులో వాటర్ అనేది తీసేసుకొని అది వాటర్ అనేది వేసుకొని అది కొంచెం హీట్ అయితే అప్పుడు ఇడ్లీ తర్వాత పెట్టిన తర్వాత బాగా పర్ఫెక్ట్గా వస్తాయి కదా, అందుకోసమని. అందరికీ తెలుసండి, కాకపోతే ఏంటంటే అందరూ చేసుకునే పనే, కాకపోతే వ్లాగ్స్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది లేడీస్కి. చేసిన పనే, తెలిసిన పనే, కానీ చూడడానికి ఏంటంటే ఇష్టపడతారు. నేను కూడా చూసేటప్పుడు ఇలాగే వీడియోస్ చూసేటప్పుడు ఎవరి పని అయినా సరే చూడడానికి ఇష్టపడేదాన్ని, అంటే లేడీస్ అలానే ఉంటారు. సో అందుకని చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇడ్లీ బ్యాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని, ఇంకా చిక్కగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇంకా ఇడ్లీ అనేది పెట్టేసాను అనమాట. సో వాటర్ అనేది హాట్ అయినాక ఇడ్లీ అనేది అందులో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఏంటంటే దాన్ని కొంచెం చేంజ్ చేసేసి అక్కడ ఇంకో చట్నీ చేయడానికి అనేది స్టార్ట్ చేసేసాను. ఇంకోటి ఏంటంటే బాంబే చట్నీ చేస్తానని చెప్పాను కదా, సో ఇది హోటల్ స్టైల్. ఎక్కువగా ఎటు సైడ్ ఉంటాయంటే ఈ చట్నీ అనేది విజయనగరం సైడ్ ఎక్కువగా ఉంటుంది. బాంబే చట్నీ అండ్ పల్లీ చట్నీ టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి. ఈ టూ చట్నీస్ అనేవి హోటల్స్లో ఎక్కువగా వేస్తారు. అలాగే ఇప్పుడు ఇంట్లో కూడా ఒకసారి తయారు చేసుకోవచ్చు అనేసి, టైం ఉందనేసి అందుకోసమని నేను ఇక్కడైతే ప్రిపరేషన్ చేసేసాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైనాక తాలింపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అవి వేగేలోగా ఇక్కడ ఆనియన్ అనేది కట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను మార్నింగ్ టైము ఏది చేయాలన్నా ఇంకా పక్కన కట్ చేసుకోవడం, పక్కన స్టవ్ మీద వేరేవి మగ్గుతూ ఉంటాయి. యాక్చువల్గా లేడీస్ అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు పని హడావిల్లో. అది మార్నింగ్ టైం అయితే ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇలాగే చేస్తారు అనుకుంటున్నాను. నేను కూడా ఇంతే అండి. మార్నింగ్ అయితే టిఫిన్స్లోకి ఇంకా ఫాస్ట్గా ఒక పక్కన తాలింపు పెట్టేస్తూనే కూరగాయ ముక్కలు అనేవి కట్ చేస్తూ వేసేస్తూ ఉంటానన్నమాట. అయినా టేస్ట్ అయితే కాంప్రమైజ్ అయ్యేది లేదు, చాలా బాగుంటాయి ప్రతి రెసిపీ కూడా. సో అంతే అండి. అయితే ఒక రెసిపీలో ఒక కామెంట్ అనేది వచ్చింది. అదేంటంటే ప్రతి దానికి కూడా మనం కొత్త బౌల్స్ అనేవి తీసుకొచ్చి పెట్టలేం కదండి. ఇప్పుడు ఏదో నేను ఛానల్ పెట్టానని ప్రతిదీ అన్ని వస్తువులు అనేవి కొనలేం కదా. సో ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని, దయచేసి తప్పుగా అనుకోవద్దు. సో ఇంతే అండి, ఉన్నంతలో చేసుకోవడమే మంచిది. అంతే, మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది కదా. మీరు ఒక సజెషన్ లాగా ఇచ్చారండి, సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. అయితే ఇంకా నెక్స్ట్ అదంతా అయిపోయినాక ఉల్లిపాయ టమాటో కూడా వేయించినాక ఉప్పు కారం వేయడం అనేది మిస్ అయిపోయింది, అంటే ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ అది కూడా వేసి కొంచెం మగ్గించుకున్నాక ఇక్కడ ఏంటంటే పక్కన శనగపిండి కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన దాన్ని దానిలో వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. కలుపుతూ లేకపోతే ఏంటంటే ఉండలు కట్టేస్తుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ చట్నీ అయితే. కాబట్టి అది వేసేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉంటే మన ఓన్లీ 1 minute ఈ చట్నీ అనేది రెడీ అయిపోతుంది అండి. ఇంకా ఈ 2 చట్నీస్తో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే 2 చట్నీలు చేశాను ఈరోజు హోటల్ స్టైల్. ఇదేంటంటే విజయనగరం సైడ్ 2 చట్నీస్ అనేవి, ఒకటి బాంబే చట్నీ, ఒకసారి బాంబే చట్నీ, అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటంటే పల్లీ చట్నీ. ఈరోజైతే 2 చట్నీలు వేసాను, ఇడ్లీ హోటల్ స్టైల్. ఇంకా లంచ్
ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాక కొంచెం రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకోవడం అంటే కొంచెం కాఫీ పెట్టుకుంటాను అనమాట. టిఫిన్ అయిపోయినాక కాఫీ తాగేసి ఇంకా నెక్స్ట్ వంటకు అనేది లంచ్ కోసం ప్రిపేర్ చేసేసాను. కర్రీ అయితే ఏం లేదు, దీనికైతే ఫస్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి కొంచెం ఆయిల్ వేసేసి, చెప్పాను కదా తోటకూర అనేసి ఫ్రైడే కదా, ఇంకా తోటకూర అనేది తీసుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్గా వస్తాయి ఇక్కడికి. సో అక్కడ వస్తే అలా తీసుకున్న దాన్ని ఇంకా యాజ్ యూజువల్గా ఏం చేస్తాము, తాలింపు అనేది పెట్టేస్తాం కదా, అలా తాలింపు పెట్టేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తోటకూరలో బాలింతలకి వండుతారు కదా తోటకూర ఫ్రై, వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి ఆ విధంగా చేసుకుంటే ఈ కూర అనేది చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తూ ఉంటారు. కొంచెం కారం తక్కువ వేసుకుంటే పిల్లలు కూడా లైక్ చేస్తారు. సో ఇంక ఇదంతా అయిపోయినాక అది కొంచెం వేగినాక ఇందులో నేను ఏంటంటే తోటకూర అనేది యాడ్ చేసేసాను. ఫస్ట్ ముందుగానే నేను వాష్ చేసేసి కట్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. ఆ విధంగా చేసిన తర్వాత దీనిలో ఏంటంటే సాల్ట్ అనేది యాడ్ చేస్తే త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ అలాగే పసుపు, కొంచెం సాల్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసి, ఎందుకంటే ఏ ఆకుకూరలోనైనా సరే ఉప్పు శాతం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల సాల్ట్ ముందుగానే కొంచెం తక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఇలా వేసిన తర్వాత కాసేపటికి మగ్గిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే నేను కారం అనేది యాడ్ చేశాను. కొంచెం కారం యాడ్ చేసుకొని సరిపోతుంది. రెడ్ చిల్లీ ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వాడాం కదా, సో అందుకు. ఇదేంటంటే నేను ఈ కూర అనేది నేను మూత పెట్టకుండా ఫ్రై చేస్తాను, అందువల్ల గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది. మూత పెడితే ఏంటంటే బ్లాక్గా అయిపోయి చూడటానికి వికారంగా కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి మూత పెట్టకుండా ట్రై చేయండి. లాస్ట్ అయిపోయినాక నేను అక్కడ మూత అనేది యాడ్ చేశాను. అలాగే ఇక్కడ రైస్ కూడా ఓ పక్కన అయిపోయింది. నెక్స్ట్ ఈలోగా వీళ్ళు ఏం చేస్తున్నారని చూద్దామని వెళ్తే ఇదిగోండి ఇద్దరు మొబైల్ పట్టుకొని ఉన్నారు. సో అది అలా జరిగిందనమాట ఈరోజు. ఇప్పుడు చూడరండి, అప్పుడప్పుడే చూస్తారు. సో ఇంతే అండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.